హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. అండ్ ఇంకో విషయం చూస్తే ప్రతిలో చాలా వరకు చూస్తే కట్ట వ్యభిచారం అనేది చాలా వరకు జరుగుతుంది. అపార్ట్మెంట్స్లో కానివ్వండి, మనం ఉండే సరౌండింగ్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే పోలీసులకు అంటే కొన్ని చట్టాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏం చేసుకోలేమున్నా, కానీ అక్కడ ఇష్టమా లేకుంటే అది ఒక బిజినెసా అన్నది తెలియదు. బట్ ఇలాంటి మనకు ఫ్యామిలీస్కి ప్రాబ్లం అయినప్పుడు, మనకు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు తీసుకుంటారమ్మా? తీసుకుంటారు కంప్లైంట్. మనం అంటే రెసిడెన్షియల్ సరౌండింగ్స్లో మాత్రం ఇలాంటి బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్పా ఇలాంటివి జరుగుతున్నాయని, లేదా మసాజ్ సెంటర్స్లో ఇలా జరుగుతున్నాయని ఉంటాయి. ఎవరైనా నైబర్స్కి ఏదైనా హాని కలిగించేటట్టు ఉంటే కనుక అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ కంపల్సరీ తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా శిక్ష ఉంటుందా అమ్మా, లేకుంటే జస్ట్ కంపల్సరీ తీసుకుంటారు? ఉంటుందమ్మా, శిక్ష ఉంటుంది. పీటా కేసు కింద బుక్ చేస్తారు వాళ్ళని. ఉంది, కేసు లేదు అని ఏం లేదు, ఉన్నాయి, కానీ చాలా తక్కువ అయిపోయాయి ఇప్పుడు. ఒకప్పుడు ఉండేది. అలా అని ఫ్యామిలీస్ మధ్యన చెయ్యాలి అంటే కుదరదు. వాళ్ళకి అంటూ సపరేట్ ఉన్నాయి, వాళ్ళని చేసుకోవద్దు అని ఎవ్వరూ కూడా అబ్జెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి పర్మిషనే ఉంది, కానీ వాళ్ళకు బట్టి రూల్స్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా రూల్స్ని ఫాలో అవ్వాలి. కొంచెం మనం కూడా చూసుకోవాలి. వాళ్ళు అలాగ ఉన్నారు అంటే మనం జాగ్రత్తలు మనం ఉండాలి. కాకపోతే రెసిడెన్షియల్ ఏరియాస్లోని, రెసిడెన్షియల్ బిల్డింగ్స్లోని పక్కన ఉండే అపార్ట్మెంట్స్లో మాత్రం జరగడానికి వీలు లేదు. ఎందుకంటే సరౌండింగ్ ఏరియా పాడవుతుంది. అదే. అండ్ ఇప్పట్లో చూస్తే చాలా వరకు ఫేక్ ఎఫ్బీలు, ఫేక్ అకౌంట్స్ చాలా వరకు వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది మోసపోతున్నారు. వీడియో కాల్స్ మాట్లాడడము, న్యూడ్గా ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ మీద అంటే వాళ్ళు అన్నోన్ కదా, వాళ్ళ మీద యాక్షన్స్ ఎలా తీసుకోగలుగుతారు మేడం? వాళ్ళ ఐడి క్రియేట్ చేస్తారు కదమ్మా, అదే సైబర్ క్రైమ్. ఓకే. ఎక్కడి నుంచి అది ఐడి క్రియేట్ అయింది, ఏ ఫోన్ నుంచి క్రియేట్ అయింది, లేదా ఎవరు దాన్ని క్రియేట్ చేశారు అనేది ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు మాత్రం పట్టుకుంటారు. వాళ్ళకి దొరికితే మాత్రం వాళ్ళు ఇంకా సమస్య ఉండదు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకైతే ఊహించుకోలేరు. సైబర్ క్రైమ్లో ఒక్కసారి ఇరుక్కున్నారంటే ఊహించుకోలేనంత పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ చాలా వరకు అట్లా జరిగేసి ఆత్మహత్యలు చేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు, చాలా మంది బరువు పోతుందని కంప్లైంట్ చేయక, తెలియక ఎందుకున్నారు పోలీసులు? మనం రక్షించడానికి. సో మీరు వాళ్ళ వరకు రీచ్ అవ్వండి, చెప్పాలి. సో వాళ్ళ వరకు మీరు కంప్లైంట్ చేసి రీచ్ అయ్యి ఏంటంటే, నా అకౌంట్ ఇలాగ ఎవరో హ్యాక్ చేశారు, దీన్ని ఇలా పెట్టారు, దీనికి ఏంటి అనేది వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.